హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే మీకు మంచి కాలేజ్ కోసం చెప్తాను. ఆ కాలేజ్ నేమే ఏఎంఏఎల్ కాలేజ్ అనకాపల్లి. అనకాపల్లి మెర్చెంట్స్ అసోసియేషన్ ఆఫ్ లింగమూర్తి కాలేజ్. ఈ కాలేజ్లో చాలామంది ప్రముఖులు చదువుకున్నారు. ఆర్మీ జాబ్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఇంతకీ మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఇక్కడే చదివారు. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి 1953లో ఈ కాలేజ్ స్థాపించారు. ఈ ఎవర్ గ్రీన్ కాలేజ్ ఎక్కడుందంటే అనకాపల్లి జిల్లా కొత్తూరు గ్రామం బ్రిడ్జి కిందన రైల్వే గేట్ దాటినాక ఈ కాలేజ్ ఉందన్నమాట. మనం ఆ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడే నేను కూడా చదువుకున్నాను. నా జీవితంలో అతి ముఖ్యమైన ప్లేసుల్లో ఇదొకటి. నేను 4 సంవత్సరాల తర్వాత వచ్చిన. బాగున్నాను. నన్ను గుర్తుపట్టి బాగున్నావా అని అడిగారు. నాకు ఎంతో ఆనందం వేసింది. ఇక్కడ జ్ఞాపకాలు కూడా చాలా గొప్ప జ్ఞాపకాలు నాకున్నాయి. అలాగే ఇక్కడే ఎన్సీసీ కటింగ్ చేయించేవాడిని. వారానికి రూ. 50, అలాగే నెలకి 200 ఇచ్చేవాడిని. ఆ డబ్బులు ఇంటికాడ అడగకుండా కష్టపడి క్యాటరింగ్లని ఇవని ఏదో చేసి కష్టపడి ఇచ్చేవాడిని. అలాగే కష్టపడి ఇంటి దగ్గర అడగకుండా మనకు మనమే సంపాదించి చదువుకోవాలి, వాట్ ఈజ్ లైఫ్ అని ఇక్కడే నేర్చుకున్నాను. అలాగే ఇక్కడ చాలా మంచి మనుషులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏ హెల్ప్ అయినా ఈజీగా చేసేవాళ్ళు. ఇక్కడే మేము జిరాక్స్ షాపు దగ్గరే జిరాక్స్లు తీయించేవాళ్ళం అప్పట్లో. జిరాక్స్ షాప్ ఇప్పటికీ ఫేమస్సే. ఎందుకంటే ఎవర్ గ్రీన్ షాప్, ఎవర్ గ్రీన్ కాలేజ్ లాగా ఎవర్ గ్రీన్ షాప్ అనమాట. ఈ షాప్ దగ్గర అందరూ జిరాక్స్లు తీయించేవారు. సో ఆంటీ గారు అంకుల్ గారు లేరనుకుంటా, నన్ను పలకరించలేదు. సో ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఒక హెయిర్ కట్ షాప్ ఉంటుంది. ఇక్కడ చేయించేవాళ్ళం కాదు కానీ ఫొటోస్ అయితే తీయించుకునేవాళ్ళం. ఫ్యాషన్ స్టూడియో అని ఫొటోస్ తీయించుకునేవాళ్ళం. అలాగే ముందుకెళ్తుంటే ఇక్కడ ఒక టిఫిన్ షాప్ ఉండదు. ఈ టిఫిన్ షాప్ కూడా ఫేమస్ అనమాట. ఇక్కడ చీప్, రీజనబుల్ అనమాట. రీజనబుల్ ప్రైసెస్‌లోనే టిఫిన్స్ అలాగే అన్నీ ఉంటాయి. ఇదే అనమాట టిఫిన్ షాపు. తర్వాత ఇక్కడ వచ్చి ఇదేమో కర్రీస్ పాయింట్ అనమాట. ఇక్కడ కర్రీస్ అమ్మేవారు మాకు. మేము కొనుక్కునేవాళ్ళం. అలాగే ఇది రైల్వే గేట్. ఈ రైల్వే గేట్ దాటుకునే మనం వెళ్ళాలి కాలేజ్‌కి. సో పైనేమో ఫ్లైఓవర్, కిందేమో రైల్వే గేటు. ఈ రైల్వే గేట్ దాటుకునే వెళ్ళాలి. ఎందుకంటే ఈ రైల్వే గేట్ బాగా గుర్తు. ఎందుకంటే నాకు ఒక దెబ్బ కూడా తగిలింది ఇక్కడ. రైల్వే గేట్ దగ్గర పరిగెట్టి వస్తుంటే చిన్న కాలుకి రాయి తగులుకుని దెబ్బ కూడా తగిలింది. ఇది ఎన్నో సార్లు గేట్లు దాటామన్నమాట. ఈ రైల్వే గేట్ దాటి కాలేజీకి వెళ్ళాలన్నా, రావాలన్నా ఈ రైల్వే గేట్ ఎన్నో వేల సార్లు దాటామన్నమాట. ఇప్పటికీ అనుభూతి. ఇది మరొక టిఫిన్ షాపు. ఇక్కడ, అక్కడ రోజు విడిసి రోజు. అలాగే హాస్టల్‌లో అయితే హాస్టల్‌లో. హాస్టల్‌లో తిన్నా సరే ఇక్కడ టిఫిన్ తిందామనే ఆశతో వచ్చేవాళ్ళము. హుర్రే! మన కాలేజ్‌కి వచ్చేసాం. ఎంతో ఆనందంగా, అద్భుతంగా చాలా అనుభూతి చెందుతున్నాను. హ్యాపీనెస్. ఇదిగో మన బాబాయ్. ఈ బాబాయ్ తెలియకుండా ఎవ్వరు ఉండరు. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. అప్పట్లాగే ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో పడుతూనే ఉన్నారు. ద గ్రేట్ కాలేజ్ ఏఎంఎల్ కాలేజ్. అప్పట్లో చూసి కూడా ఇలాగ మనకి ఫోటోలు ఏస్తే బాగుంటది అనుకున్నాను. నా ఫోటో కూడా ఏశారు. మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఇంకా ఈ గోడల మీద మంచి మంచి అక్షరాలు, మంచి మంచి కొటేషన్స్, సో మంచి మంచి నాయకుల ఫోటోలు, అందరి ఫోటోలు వేశారు. ఇంకా న్యాక్ పని వల్ల ఇంకా మళ్ళీ కొత్తగా రూపొందిస్తున్నారు. ఐ లవ్ ఏఎంఏఎల్. ఎంతో అనుభూతి చెందినాను. చాలా అంటే చాలా హ్యాపీనెస్. ఏఎంఏఎల్ అంటే అనకాపల్లి మెర్చెంట్స్ అసోసియేషన్ ఆఫ్ లింగమూర్తి కాలేజ్. ఎయిడెడ్ కాలేజ్ అనమాట. చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాలేజు. ఎవర్ గ్రీన్ కాలేజు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల వారు ఇక్కడ చదువుకునేవారు. అలాగే కాకుండా ఇక్కడ సీట్ దొరకాలంటే ఎంతో కష్టపడి ర్యాంకులు రావాలి. ర్యాంకులంటే ఆషామాషీ కాదు. 900 ప్లస్‌లు ఉండాలి ఇంటర్మీడియేట్. నేను కూడా ఇక్కడే చదివాను. నాకు ఎంతో ఆనందం వేసింది. ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని మళ్ళీ చూసేసరికి నా ఒళ్ళు జలధరించింది. ఎంతో ఆనందమైన ప్రపంచం ఇది. ఇక్కడ 400 మీటర్స్ ట్రాకు, జిమ్ము, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ అన్నీ ఉన్నాయి. నేను నా ఫ్రెండ్ వచ్చేసరికి నా ఫ్రెండ్ అయితే ఉర్రూతలు ఊగుతున్నాడు. ఎంతో ఆనందం వేసింది. ఎంతో అంటే చాలా చాలా ఆనందం. ఇంకా ఎన్‌సీసీ అని చెప్పాలంటే ఇంక లోపలికెళ్ళి మొత్తం వీడియో చూపించేత్తాను మీకోసం. ఎందుకంటే ఎవర్ గ్రీన్ కాలేజ్ అంటే ఆషామాషీ కాదు. ఎన్నో జిల్లాల వారు వచ్చి చదువుకునేవారు. నాది ఈస్ట్ గోదావరి అయినా సరే ఇక్కడికొచ్చే చదువుకున్నాను. ఆహ్లాదకరమైన ప్రపంచంలోకి. ఈ కాలేజ్‌ని బెల్లం మార్కెట్ కాలేజ్ అంటారన్నమాట. బెల్లం మార్కెట్ కాలేజ్. అప్పట్లో బెల్లం వ్యాపారులందరూ కట్టిన కాలేజ్ అనమాట. ఇది ఒక్క కాలేజ్ నాకెంతో ఆనందం వేసింది. నేను కూడా చాలా ఉర్రూతలుగాను. కొత్తగా ఇది కట్టారనమాట. బుద్ధిల్ పార్క్ అంట. బుద్ధిల్ పార్క్ అంటే బుద్ధుడున్నాడు. కొత్తగా కట్టారు. నేనున్నప్పుడు లేదు. రీసెంట్‌గా కట్టినట్టు ఉన్నారు. చాలా గ్రీనరీ బాగా పెంచారు. ఎంతో ఆనందం వేసింది. ఒక దర్శనం చేసుకున్నాము. బుద్ధుడిని దండం పెట్టుకున్నాను. బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు అంటే చదువు బాగా వస్తది కదా! ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నామో తెలుసా? మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? జిమ్‌కి. పుషప్, పుల్లప్ రాడ్, టైర్స్. బో ఇదే మన జిమ్. పవర్ జిమ్. ఏఎంఎల్ కాలేజ్ పవర్ జిమ్. లోపలికి వెళ్ళిపోదాం. మనం వెళ్తూనే దైవ దర్శనం. జై హనుమాన్, జై బజరంగబలి. అందరికీ ఇష్టమైన ఫేవరెట్ గాడ్. హనుమాన్ అంటే అందరికీ ఇష్టమే కదా!
హనుమాన్ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎందుకంటే అంత పవర్‌ఫుల్ గాడ్ కాబట్టి. సో, ఈ బాడీ చూసారా? ఎంత పర్ఫెక్ట్ స్ట్రక్చరు, ఎంత పర్ఫెక్ట్ సైజెస్ మొత్తం చూసారు కదా! ఓన్లీ ఫోటోసే మాత్రమే కాదు. ఇక్కడ ఎక్విప్‌మెంట్ కూడా కొత్తవి అండ్ మంచివి. ఈ ఎక్విప్‌మెంట్ మరెక్కడా లేవు. గవర్నమెంట్ కాలేజ్‌లో మన ఏఎంఏఎల్ కాలేజ్ అంటే లింగమూర్తి గారి కాలేజ్‌లో మాత్రమే ఉన్నవి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే ఉంది. ఈ ఎక్విప్‌మెంట్ వాడి చాలామంది చాలా పథకాలు సంపాదించారు. ఎన్నో అంటే ఎన్నెన్నో పథకాలు సంపాదించారు. ఇక్కడ చాలామంది బాడీ బిల్డింగు, బాడీ రెజ్లింగు అన్నీ నేర్చుకుని బాక్సింగు అన్నీ ఇక్కడే నేర్చుకున్నారు. జై బజరంగబలి. ఇంగో హనుమాన్ కనిపించాడు కదా! నాకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది ఈ ఎక్విప్‌మెంట్ చూసి. అప్పట్లో నేను ఉపయోగించాను కానీ ఆల్రెడీ కొంచెం బాడీ ఉండడం వల్ల ఏదో నాకైతే ఎన్‌సీసీ వల్ల ఇలా జిమ్‌కి రాలేకపోయాను. కాకపోతే ఇది ఉపయోగించుకుంటే మాత్రం చాలా 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 యూజ్ ఉంటదనమాట. సో, ఇదిగో ఇక్కడ చూసారా? నేను వీళ్ళతో కలిసిపోయాను. ఏదో చిన్న ఫోటో అంతే. మొత్తం చూపించేసాను. మొత్తం ఎక్విప్‌మెంట్ మొత్తం చూపించేసాను. చాలా లేటెస్ట్‌వి కూడా ఉన్నాయిక్కడ. ఇంకా ఇదొక్క రూమే కాదు. ఇంకా 2, 3 రూములున్నాయి. ఈ రూమ్ అంటే ఇదిగో ఇది రెండో రూమ్ అనమాట. ఈ రూమ్‌లో చూసావా పంచింగ్ బ్యాగ్. పంచింగ్ బ్యాగ్ మామూలుగా కుదరలేదు. అబ్బా! చాలా బా నచ్చింది. చాలా నొప్పి కూడా వచ్చింది. చాలా అంటే చాలా నొప్పొచ్చింది. కానీ ఏదో ట్రై చేశాను. ఏదో ట్రై చేయాలి కదా! సరే కానీ చాలా హ్యాపీనెస్ అనిపించింది నాకు. మళ్ళీ వచ్చాను కాబట్టి. ఈ జిమ్ కూడా చాలా అంటే చాలా చాలా సూపర్ జిమ్ అనమాట. పవర్ జిమ్. ది గ్రేట్ పవర్ జిమ్. మన ఏఎంఎల్ కాలేజ్ మాత్రమే ఉందనమాట. ఇంకా లోపలికెళ్ళిపోదాం. ఇంగో చూసారా ఇది 13 ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ. అక్కడ బోర్డ్ ఉంది చూసారా? అదిగో బోర్డ్. అదిగో 13 ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ విశాఖపట్నం. నాది 5 కాయ్ అనమాట. ఇక్కడ 4 కాయ్, 5 కాయిన్ ఉంటాయి. నాది 5 కాయ్ అనమాట. 5 కాయ్ అంటే డిగ్రీ వాళ్ళకి. 4 కాయ్ అంటే ఇంటర్మీడియేట్ వాళ్ళకి. ఇంకో పోస్టర్స్ చూసారా? అప్పట్లో మాకు ఫోటోలు పడాలి అనిపించేది. కానీ ఏదో కుర్రతనం గదా! అలాగా ఇంగో నా పోస్టర్ కూడా చూపిస్తాను మీకు లోపలుంది. సో, ఇది ద హెవెన్. హెవెన్ అంటే ఇదిగో ఏఎంఎల్ కాలేజ్. సూపర్ బిల్డింగ్సు, సూపర్ ఎడ్యుకేషను. మొత్తం ఎన్‌సీసీ లైఫ్ సెటిల్మెంట్ అనమాట. వాట్ ఈజ్ లైఫ్ అని ఇక్కడ తెలుస్తదనమాట. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ రవీందర్ సార్ అని మంచి సార్ ఉంటారు. ఇది తెలుగు. డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు. చూసారా బోత్ సైడ్స్ తెలుగు అండ్ ఇంగ్లీషు అంటే కదా! అలాగే ఇంకా ముందుకెళ్తూ ఉంటే కామర్స్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఇది ఒక్కమో ఆర్ట్స్ వాళ్ళదనమాట. ఇదేమో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్. 2 పక్కపక్కనే. దీనికి ఇంకా కొంచెం ముందుకెళ్తే సైన్స్ డిపార్ట్మెంట్. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఇతనెవరో తెలుసా మీకు? మ్యాథ్స్‌లో బాగా ఆరితేరైన అతనితను. ఇతనే డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్‌కి బాగా పేరు తెప్పించారు అప్పట్లో. ఇతని పేరేం పేరు తెలుసా మీకు? ఒకసారి కామెంట్ చేయండి ఏం పేరు తెలుసుకుందాం. ఇదిగో ఇది ఓవరాల్ వ్యూ. చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇది ఓవరాల్ వ్యూ. అలాగే ఇక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇదిగో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. మనం వచ్చే దారిలోనే ఆపోజిట్ దే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. ఇక్కడేమో నిరంజన్ సార్ అని ఉండేవారు. ఇప్పుడు ఉన్నారు నిరంజన్ సార్ అని. ఇంకో క్లాస్ రూమ్స్ చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. ఎంత నీట్‌గా ఉన్నాయంటే మనకి ఎడ్యుకేషన్ ముఖ్యం గానీ, ఈ బెంచీ ఉందా? డస్టర్ ఉందా? అవి ఇవి కాదు. బుక్స్ ఉన్నాయా? చదువుకున్నామా? మంచిగా సెటిల్ అయ్యామా? ఆ విధంగా ఉండాలనమాట. ఇదిగో చూసారా ఇది మా థర్డ్ బీఎస్సీ. అంటే నేను థర్డ్ ఇయర్‌లో ఈ క్లాస్ రూమ్‌లోనే కూర్చునేవాడిని. అంటే ఇది చాలా ముఖ్యమైన క్లాస్ రూమ్ నాకు. చాలా హ్యాపీనెస్ ఉండేది ఇందులో. సో, ఇంక ఫైనల్‌గా క్యాంటీన్. క్యాంటీన్ అంటే ఎవరికి తెలీదు? మా ఫైనల్ ఇయర్స్‌కైతే ఇంక అడ్డా. క్యాంటీన్ అంటే అడ్డా. మా బాయ్స్‌కైతే ఇంక చెప్పక్కర్లేదు. ఫుల్ రష్ ఉండేది అప్పట్లో అయితే. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది. ఎందుకంటే అడ్మిషన్స్ అవుతున్నాయి కదా! సో, అది డిగ్రీ బ్లాక్ అయిపోయిందా? ఇది ఇంటర్మీడియేట్ బ్లాక్ అనమాట. మాకు ఇంటర్మీడియేట్ గురించి పెద్దగా తెలీదు కానీ, ఆదివారం వచ్చేసరికి ఎన్‌సీసీలో ఇక్కడ రోలింగు, 29 పొజిషన్సు, వార్మ్ అప్స్ అన్నీ ఇక్కడే మాకు ఫుల్లు జోష్ ఇవ్వాలిక్కడ. ఫుల్‌గా జోష్ ఇవ్వాలి. ఇంటర్మీడియేట్ బ్లాక్ ఎలా ఉందో చూసారా? డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. డిగ్రీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇక్కడ వస్తారనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీకి కంబైన్డ్ అనమాట. సో, ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. అలాగే ఇంటర్మీడియేట్ బ్లాక్. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ అన్ని గ్రూపులు ఉంటాయి. అది కూడా ఇంటర్మీడియేట్‌కి చాలా స్పెషల్ కాలేజ్ కదా! అలాగే డిగ్రీ బ్లాక్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ బ్లాక్ అయిపోయింది. ఇతనెవరో తెలుసా మీకు? ఇతను, ఇతను తెలీదా? చాలా గ్రేట్ పర్సన్ అతను. కామెంట్ చేయండి ఎవరో. అలాగే ఇక్కడ చూడండి కూర్చున్నారు మన స్టూడెంట్స్ అందరూ. మన జూనియర్‌లు అంటే సూపర్ జూనియర్‌లేమో. నాకు తెలిసి చాలా జూనియర్‌లు సూపర్ జూనియర్‌లు అనమాట. ఇందులోనే నేనున్నాను. ఇందులో నేను ఎక్కడున్నాను చెప్పండి? ఎన్‌సీసీ యూనిఫార్మ్‌లో ఉన్నాను నేను. ఎన్‌సీసీ యూనిఫార్మ్‌లో ఉన్నాను. ఒక రైఫిల్ పట్టుకొని ఉన్నాననమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఫోటో చూసేసరికి. ఇదిగో అదిగో ఆ రైఫిల్ పట్టుకున్నది నేనే. చూపిస్తాను చూడండి. అదిగో అది నేనే. సో, మా బ్యాచ్‌లో అప్పట్లో ఫోటో తీశారు. ఆ ఫోటో ఇప్పటికి ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్న ఫోటో తీసుకున్నాను. వీడియో కూడా తీసుకున్నాను. ఇంక ఫైనల్‌గా డిగ్రీ బ్లాక్ అయిపోయింది.
ఇంటర్మీడియట్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మినరల్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది. అలాగే ఇప్పుడు సరస్వతి దేవ్ చూసారా? ఈ సరస్వతి దేవ్ దాటిన కాంచి ఎంఎస్‌సి వాళ్ళకి అలాగే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. ఈ ఎంఎస్‌సి బ్లాక్‌కెళ్ళే ముందు ద గ్రేట్ మిసైల్ మ్యాన్ ఎవరో తెలుసు కదా మీకు? అతని పేరేంటో కామెంట్ చేయండి. అలాగే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది. ఈ ఎంఎస్‌సి బ్లాక్‌లో మంచి ల్యాబ్స్, చాలా మంచి ల్యాబ్స్ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత సెకండ్ ల్యాబ్స్ అంటే బెస్ట్ ల్యాబ్స్ అంటే మన ఏఎంఎల్ కాలేజే చెప్తారనమాట. అక్కడే ఇలాగ లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ. లైబ్రరీ కూడా చాలా మంచి లైబ్రరీ. ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఇది ఓవర్ వ్యూ అనమాట. ఎంఎస్‌సి బ్లాక్ ఓవర్ వ్యూ. ఇక్కడ లింగమూర్తి గారి ఫోటో కూడా ఉంటది. లింగమూర్తి గారి ఫోటో ఎక్కడ ఉందో చూపించనా? స్టాచ్యూ అనమాట. ఇతనే లింగమూర్తి గారు. ఇతనే లింగమూర్తి గారు అంటే ఇతనే. ఏఎంఎల్ కాలేజ్ స్థాపించింది ఈ లింగమూర్తి గారే మాత్రమే. అతని జ్ఞాపకార్థం ఒక స్టాచ్యూ పెట్టారు. సో నెక్స్ట్ వచ్చి మనం లైబ్రరీ చూద్దాం. లైబ్రరీకి వెళ్ళిపోయి లైబ్రరీ చూద్దాం. ఇదిగో ఇదే లైబ్రరీకి వే. ఈ లైబ్రరీలో బుక్స్ ఎన్నో వేల బుక్స్ ఉంటాయి. పీహెచ్‌డీకి కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతారు. అలాగే డిగ్రీ సెట్, పీజీ సెట్ అన్ని సెట్లకి ఇక్కడే ప్రిపేర్ అవుతారు. అలాగే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ కూడా ఈ బుక్స్‌లోనే. ఇన్ని బుక్స్ ఉన్నాయి చూడండి. నంబర్ 1 బుక్స్ ఏ టు జెడ్ అన్ని పిన్ టు పిన్ అన్ని బుక్స్. అబ్బా! ఈ బుక్స్ చూస్తుంటే చదవాలనిపిస్తది. ఎంత అంటే ఎంత చిన్నప్పుడు ఎల్‌కేజీ టు పీజీ అన్ని పుస్తకాలు ఇందులో ఉంటాయి. ఏ టు జెడ్ అన్ని పుస్తకాలు మీకు ఏ పుస్తకం అయినా సరే ఇందులో ఉంటది. ఎందుకంటే న్యూ వర్షన్ బుక్స్ కూడా తెస్తారనమాట. ఇక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి. లెక్కలేని బుక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అండ్ భద్రంగా దాచుతారు. ఎందుకంటే పిల్లలు చదువుకుంటారు, బాగుపడాలి అని ఒక కాన్సెప్ట్‌తో ఇక్కడ పుస్తకాలన్నీ ఏ టు జెడ్ పిన్ టు పిన్ అన్నీ క్లీన్‌గా, శ్రద్ధగా అందరికీ ఉపయోగపడేటట్టు ఉంచుతారనమాట. మన ఏఎంఎల్ కాలేజ్‌లో లైబ్రరీ అండి ఆషామాషి కాదు. చిన్న లైబ్రరీ కాదు. చాలా పెద్దదండి. చాలా 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 పెద్దదనమాట. ఈ లైబ్రరీ చూసి చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ లైబ్రరీ పుస్తకాలు చూస్తూ చూస్తూ అలా వచ్చాను. నాకు చాలా గొప్ప అనుభూతి పొందింది. అందులోని ఎక్కువ పుస్తకాలు చదివేవాళ్ళని బిబిలోఫైల్ అంటారనమాట. బిబిలోఫైల్. సో, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా! బిబిలోఫైల్స్. వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతది. సో, ఇది యూనిఫార్మ్స్ అనమాట. ఇది ఇంటర్మీడియేట్ యూనిఫార్మ్. ఫస్ట్ వస్తున్నారు చూసారా? అది ఇంటర్మీడియేట్ యూనిఫార్ము. వెనకాల బ్రౌన్ కలర్ ఉన్నాయి కదా! అదేమో డిగ్రీ వాళ్ళది. ఇంక మనం గ్రౌండ్‌లోకెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా గ్రౌండ్ ఎంత పెద్ద గ్రౌండ్ అనుకుంటున్నారు? 400 మీటర్స్ ట్రాకే ఉంది. ఏయూలో తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంది. నంబర్ 1 గ్రౌండు. ఇదిగో బాస్కెట్ బాల్ కోర్ట్ అనమాట. ఈ బాస్కెట్ బాల్ కోర్ట్ కూడా రీసెంట్‌గా అంటే మేమున్నప్పుడు కట్టారు కానీ, మాకు తెలీదు. మేము ప్లేన్ చేయలేదు. అప్పట్లో ప్లే చేయలేదనమాట. తర్వాత ఈ వే చూసారా? ఇక్కడ మేము ఒకప్పుడు ఎన్‌సీసీ హార్డ్‌గా చేసేవాళ్ళం. ఇప్పటికి చాలామంది హార్డ్‌గానే చేస్తున్నారు ఎన్‌సీసీ. ఎన్‌సీసీ అంటే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అంటే పెద్ద పేరు ఉద్యోగమేమో అనుకునేవాళ్ళం. అంత గొప్ప ప్రక్రియ. నేను నా గుండెల మీద చెయ్యేసుకొని చెప్తున్నాను. ఇక్కడ నేను చదవకపోతే నాకేమీ తెలియకపోదును. ఎన్‌సీసీ గురించి తెలియకపోదును. వాట్ ఈజ్ లైఫ్ అని తెలియకపోదు. మనుషులేంటో కూడా తెలియకపోదు. ఇదే మన 400 మీటర్స్ గ్రౌండ్. ఈ 400 మీటర్స్ గ్రౌండ్ చూస్తుంటే మా ఎన్‌సీసీ డేస్ గుర్తొస్తున్నాయి. స్పోర్ట్స్ అయితే ఆషామాషి కాదు. స్పోర్ట్స్‌లో ఈ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసి అందరూ చాలా మెడల్స్ కొట్టారు. అందుకే దండం పెట్టుకున్నాను. దిగి మరి దండం పెట్టుకున్నానంటే అంత గొప్ప గ్రౌండ్ అనమాట. 400 మీటర్స్ ట్రాకు ఫుల్లు. మొత్తం 400 మీటర్స్ ట్రాక్. ఒక రౌండేస్తే 400 మీటర్స్ వస్తదనమాట. అంత గొప్ప గ్రౌండు. సో, ఇంక అలా ముందుకెళ్ళిపోతే ఇదిగో ఎన్‌సీసీ అవుట్‌ఫిట్ అనమాట. ఎన్‌సీసీ అవుట్‌ఫిట్ అంటే ఇదే. ఒక డొల్లం ప్యాంటు అంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే టీ షర్టు, బెల్ట్, షూ కంపల్సరీ పనిష్మెంట్స్ ఉంటాయి. ప్రాపర్‌గా ఉంటాయి. డిసిప్లిన్ ఉంటదనమాట. ఒకప్పుడు అది హాస్టల్ అనమాట. ఇది మా హాస్టలు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే అగ్రికల్చర్ వాళ్ళకి కాలేజ్ కింద చేసేసారనమాట. అగ్రికల్చర్ వాళ్ళకి కాలేజ్ కింద చేసేసి కొంచెం అలాగ యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడైతే ఇదే హాస్టల్ మాది. ఈ హాస్టల్‌లో మేము ఎక్కడ ఉండేవాళ్ళం అంటే ఆ పైన ఫ్లోర్‌లో 16థ్ రూమ్ అంటే స్పెషల్ రూమ్ అనమాట. ఆ స్పెషల్ రూము ఎన్‌సీసీలో సీనియర్‌లకి ఇచ్చేవారు. నేను అక్కడే ఉండేవాడిని. నాది ఎస్సీఓ ర్యాంక్ కదా! ఆ రూమ్‌లోనే నాకిచ్చారు. సో, అక్కడే ఉండేవాడిని. అలాగే మేము ఇక్కడ వినాయక చవితి చేస్తాము. అబ్బబ్బా! వినాయక చవితి అయితే నెక్స్ట్ లెవెల్. ఆషామాషి కాదు నెక్స్ట్ లెవెలు. అలాగే డాన్స్ ప్రాక్టీస్ కూడా మా ఫ్రెండ్‌తో చేశాను నేను. ఆ డాన్స్ ప్రాక్టీస్ కూడా అక్కడే చేసాం. ఇదిగో 400 మీటర్స్ ఫుల్ గ్రౌండు. ఇక్కడి నుంచి ఇందాక రైలు పట్టాలు చూసారు కదా! అది ట్రైన్ వెళ్తుంది చూసారా? ఆ ట్రైన్‌ని ఎప్పుడు చూస్తుంటా ఉంటామనమాట. అలాగే ఇవి వెనకాల నుంచి అంటే ఆ బ్లాక్ దాటిన తర్వాత ఈ బ్లాక్‌కొస్తే ఇక్కడ ఎన్‌సీసీ క్లాస్ రూమ్స్ జరిగాయనమాట. ఎన్‌సీసీ క్లాసులు జరిగాయి మాకు. అంటే రిటన్ ఎగ్జామినేషను, అలాగే ఏదైనా ప్రాక్టీసు అన్నీ ఇక్కడ జరిగాయనమాట. ఎంతో పవిత్రంగా చూసుకునేవాళ్ళం ఈ రూమ్స్ అన్నీని. అలా ముందుకెళ్తా ఉంటే హాస్టల్స్ అనమాట. అంటే ఇందాక చూపించాను అది హాస్టలే. అలా ముందుకెళ్తుంటే ఇది స్టోన్ బ్లాక్ హాస్టలు, నార్మల్ న్యూ బిల్డింగ్ హాస్టల్ అనమాట. 2 హాస్టల్స్ ఉంటాయి. ఆ 2 హాస్టల్స్ మేమే అలాగా అటు ఇటు చాలా హ్యాపీగా అందరూ ఉండేవాళ్ళం. ఇది ఇలా వెళ్ళేవాళ్ళం అనమాట షార్ట్ కట్. ఇదే మెస్‌కి దారనమాట. అప్పుడప్పుడు నైట్ టైమ్ పాములొచ్చేయి, కుక్కలుండేయి,
భయపడకుండా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ వాచ్‌మెన్స్ గట్టా ఉండేవారు కదా! మాకదే సేఫ్టీ. సో, ఇప్పుడు మనం మెస్‌లోకెళ్ళిపోదాం. మెస్ దగ్గర కూడా మినరల్ వాటరే వాడేవారు. మెస్ దగ్గర కూడా మినరల్ వాటరే ఇక్కడ ప్లేట్లు బట్టి కడుక్కునేవాళ్ళం మేము. ప్లేట్లు బట్టి కడుక్కొని వాటర్ బాటిల్‌తో వాటర్ తాగి, ఇదిగో బాబాయ్, సత్తిబాబు బాబాయ్ ఇదిగో ఇక్కడే కూర్చొని తినేవాళ్ళం మేము. ఇంగో ఎవరో తింటున్నారిప్పుడు. అలాగే ఈ టీవీ ఐపీఎల్‌కి వాడేవాళ్ళం అబ్బా! ఇగో సత్తిబాబు బాబాయ్. సత్యబాబు బాబు అయితే చిన్న ఫోటో తీసేసాం. ఇంగో ఇదేదో కొత్త రూల్ అనుకుంటా. అప్పట్లో మాకు ఇలా రూల్ ఏం లేదు. ఇదిగో ఇలా రైస్ పెట్టుకొని, అలాగా ప్లేట్‌లో పెట్టుకొని ఇలా గుడ్లు కూర. గుడ్లు కూర అంటే మాకు చాలా ఇష్టం అప్పట్లో. ఇప్పుడేముంది హ్యాపీగా అలాగా చదువుకున్నాం. ఆ మెమోరీస్ గుర్తొస్తున్నాయి. డైలీ బోర్డ్ చదివేవాడిని. నేడు విద్యార్థిగా ఈ కళాశాల కీర్తిని చూసి గర్వించు. రేపు పౌరునిగా ఈ కళాశాల నిన్ను చూసి గర్వపడేలా జీవించు. ఈ బోర్డ్ నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు 3 పూట్ల చదివాననమాట. ఇది స్టోన్ బ్లాక్ అనమాట. ఈ స్టోన్ బ్లాకు ఇప్పుడు గోడ కట్టేసారు. అప్పట్లో గోడ ఉండేది కాదు. ఈ గోడ కట్టిన తర్వాత మాకు కొత్తగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈ స్టోన్ బ్లాక్‌లో జాయిన్ అయినప్పుడు ఇలాగే మా నాన్నగారు ఇలాగే తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడా లేరు, చనిపోయారు గానీ అలాగే తీసుకొచ్చారు నన్ను. నాకు ఇప్పటికే అనుభవం. సో, అప్పుడు అలా జాయిన్ అయ్యాను నేను. అలా జాయిన్ అయినోడిని ఆ కాలేజ్ లాగే ఇప్పుడు తీసేస్తున్నానంటే అబ్బో! ఏఎంఈఎల్ కాలేజ్ ఎన్‌సీసీ అంటే ఆషామాషీ కాదు. ఇదేంటంటే ఆబ్‌స్టాకిల్స్. ఇది ఫస్ట్‌ది స్ట్రెయిట్ బ్యాలెన్స్. దాని తర్వాత క్లియర్ జంప్. ఇవన్నీ ఆబ్‌స్టాకిల్స్ చాలా మంచి ఉత్సాహాన్నిచ్చేయి మాకు. ఎన్‌సీసీలో ఉన్నప్పుడు ఆబ్‌స్టాకిల్స్ చాలా హార్డ్‌గా చేసేవాళ్ళం. టీఎస్సీ వెళ్ళడం కోసం. ఇది క్లియర్ జంపు. ఇది గేట్ వాల్ట్. పరిగెట్టి, పరిగెట్టి ఇవన్నీ ఎస్ఎల్ఆర్‌తో, బ్యాగ్‌తో, మొత్తం షూతో, కంబాట్ డ్రెస్‌తో జిగ్‌జాగ్ ఇది. మొత్తం వేసుకొని పరిగెట్టి, పరిగెట్టి రావాలన్నమాట. ఈ జిగ్‌జాగు ఓన్లీ ఫుట్‌తోనే పరిగెడతాం మనం ఫాస్ట్‌గా. దాంట్లో మీద ఎక్కి పరిగెడతాం. ఇది 6 ఫీట్ వాల్. 6 ఫీట్ వాల్ ఉంటది. ఇది పెద్ద వాల్ అన్నమాట. ఇది డబుల్ డిచ్. డబుల్ డిచ్ అని చాలా పెద్ద డబుల్ డిచ్. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది లెఫ్ట్ వోల్ట్, రైట్ వోల్ట్. అంటే ఇలాంటివి 2 ఉంటాయి. ఒకటి అదిగో 2 లెఫ్ట్ వోల్ట్, రైట్ వోల్ట్. కాలు చెయ్యి టచ్ అవ్వచ్చు కానీ కాలు టచ్ అవ్వకుండా దూకాలన్నమాట పైనుంచి ఆ బ్యాగ్‌తో, రైఫిల్‌తో. ఇది ర్యాంప్. ఇది దీని పైనుంచి పరిగెట్టి వెళ్ళి దూకాలి. దూకిన తర్వాత ఇది స్ట్రెయిట్ బ్యాలెన్స్. ఇది మా ఎన్‌సీసీ ఆబ్‌స్టాకిల్స్. మేము ఉన్నప్పుడు కట్టలేదు. ఇది రీసెంట్‌గా కట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇది గ్రౌండ్ 400 మీటర్స్ గ్రౌండ్. స్పోర్ట్స్ వాళ్ళకి అన్నమాట. స్పోర్ట్స్ వాళ్ళే కదా అందరూ యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది. ఫుట్బాల్ గ్రౌండ్, హాకీ, వాలీబాల్ అన్ని గేమ్స్ ఉంటాయి మన ఏఎంఎల్ కాలేజ్‌లో. ఈ గ్రౌండ్ కూడా వస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ ఎన్‌సీసీ ఆబ్‌స్టాకిల్స్ అప్పట్లో మేము కట్టుకున్నాం. ప్రెజెంట్ ఏంటంటే వీళ్ళకి కట్టారన్నమాట. ఇలాంటి ఎన్‌సీసీ ఆబ్‌స్టాకిల్స్ విశాఖపట్నంలో 2 CTR బెటాలియన్ అండ్ మన దగ్గర అంటే మన ఏఎంఎల్ కాలేజ్‌లో ఆ 2 ఆటిల దగ్గరే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆ 2 CTRది ఓల్డ్ అయిపోయింది. ఇది మాత్రం ది బెస్ట్ యూనిక్‌గా ఉంది. చాలా చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. చాలా హ్యాపీ అయ్యాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ట్యాగ్ ఆర్ షేర్ చేయండి. ఎన్‌సీసీ ఆబ్‌స్టాకిల్స్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు మేము చేద్దామంటే ఉండేది కాదు. అయితే ఇప్పుడు కష్టపడి కట్టారనమాట. అప్పుడులో అయితే మేము కట్టుకున్నాం. అది వీడియో దొరకదు. ఎందుకంటే మాకు తెలియదు అప్పట్లో యూట్యూబ్ ఏమీ లేదు కదా. కానీ ఏఎంఎల్ కాలేజు ఎన్‌సీసీకి టాప్. మొత్తం వైజాగ్ జిల్లా ఒకటి మొత్తం ఏపీ మొత్తానికి తెలుసు ఏఎంఎల్ కాలేజ్ అంటే. చాలామంది ప్రముఖులు చదువుకుని వెళ్ళారు. ఆర్మీ జాబ్లు కూడా చాలామంది సంపాదించారు. ఇక మనం ఎన్‌సీసీ ఆఫీస్ చూద్దాం. ఈ ఎన్‌సీసీ ఆఫీస్ దగ్గరే నేను 3 ఇయర్స్ నేర్చుకున్న ఎన్‌సీసీ. నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇక్కడే ఫైనల్ ఇయర్‌లో ఎస్సీఓ అయినాను. అలాగే ఇక్కడ న్యాక్ విజిట్‌కి కొత్తగా రెడీ చేశారు. ఎలా రెడీ చేశారో చూద్దాం. ఈ న్యాక్ విజిట్‌కి అన్ని యాక్టివిటీస్, ఎన్‌సీసీ యాక్టివిటీస్ అలాగే ఫోటోలు తెలిసిపోద్దనమాట. ఎన్‌సీసీలో పూర్తి అన్ని కల్చరల్ యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ ఇందులో ఫోటోల్లో తీసి పెట్టారు మా సార్స్. అలాగే ఇక్కడ ప్రైజెస్, ఎవరికి జాబ్‌లొచ్చాయి పాస్ట్‌లో, అలాగే ప్రెజెంట్ ఎవరు జాబ్‌లో ఉన్నారు, అందరి ఫోటోలు ఇక్కడ ఎన్‌సీసీ ఎవరు చేశారో వాళ్ళకి జాబ్‌లొచ్చిన వాళ్ళందరి ఫోటోలు తీసుకొని సేకరించి ఇక్కడ పెద్ద ఆల్బమే చేసేశారు. చాలా మంచి ఆల్బము. అలాగే ఇక్కడ చాలా ఎన్‌సీసీ కోసం చాలా నేర్చుకున్నాను నేనైతే. ఎన్‌సీసీ ఫుల్ ఫాము మొత్తం ఎన్‌సీసీ యూనిఫామ్ కోసం మొత్తం పెట్టారు. అలాగే ఇక్కడ రైఫిల్స్, .22 రైఫిల్స్. చూసారా .22 రైఫిల్స్ అనమాట. డిలాక్స్ రైఫిల్స్. వీటిలతోనే పెరడ్ కూడా చేసేవాళ్ళం అప్పట్లో మేము. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇదిగో ఇక్కడ ఆర్‌డీసీ, టీఎస్సీ, తలసైనిక్ క్యాంప్, ఆర్‌డీసీ క్యాంపులు చేసిన
సీనియర్స్ అండ్ మా జూనియర్స్. ఇంకా ఇంకా న్యాక్ విజిట్కి వచ్చినప్పుడు వాట్ ఈజ్ వాట్ అని మొత్తం చెక్ చేసినప్పుడు ఇలా తయారు చేశారనమాట. అలాగే న్యాక్ విజిట్కి వచ్చినప్పుడు ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియో మీకు ఇప్పుడు పెడతాను. ఆ వీడియో పూర్తి వీడియో చూడండి మీరు. అంటే వీళ్ళు మా జూనియర్స్ అనమాట. అంటే ప్రజెంట్ సీనియర్స్, ఇక్కడ వచ్చి సీనియర్స్ అనమాట. South done. Limat samdik. Okay. Jain out. Yes, sir. Thank you. Welcome. Welcome. ఆ న్యాక్ విభాగానికి ఇవన్నీ చూపించి జాగ్రత్తగా అన్నీ పరిశీలిస్తుంటే అన్నీ వివరిస్తూ మా సార్సు, మా ఎన్‌సీసీ సార్స్ అనమాట. 4 ఒకళ్ళు, 5 ఒకళ్ళు, ఒక్కొక్క సారు. ఈ ఏఎంఎల్ కాలేజ్‌కి ఇద్దరు సార్స్ అనమాట. సో, ప్రతీదీ వివరిస్తూ న్యాక్ విభాగానికి ఎటువంటి డౌట్లు లేకుండా ప్రతిదీ చెక్ అండ్ క్లారిటీగా కరెక్ట్ వేలో మొత్తం వివరిస్తూ మొత్తం ఇలా న్యాక్ విజిట్ ఇలా గొప్పగా జరిగింది. గొప్పగా న్యాక్ విభాగాన్ని పూర్తిగా వివరించేసి సార్స్ ఎంతో మంచి ప్రయత్నం చేశారు. అలాగే న్యాక్ విభాగం అడిగిన ప్రశ్నలన్నీ చాలా చక్కగా చూపించారు. సో, న్యాక్ విభాగం చాలా ఆనందించింది. సో, నేను కూడా ఈ ఎన్‌సీసీ ఈ కాలేజ్‌లో చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. న్యాక్ విభాగం అడిగిన ప్రశ్నలన్నీ జాగ్రత్తగా సమాధానం చెప్పేసి మంచి ప్రయత్నం చేశారు సారు. సో, అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి అది కూడా మళ్ళీ ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. అన్ని యాక్టివిటీస్, ఎన్‌సీసీ యాక్టివిటీస్ అన్నీ ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క భద్రంగా పరుచుతారు ఒక్కొక్క రూమ్‌లో. అలా చాలా గొప్ప విషయం ఇది. నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఈ సంవత్సరం ఏ గ్రేడ్ వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఇంకా మొత్తం అన్ని యాక్టివిటీలు చూసేద్దాం. మీరు చూస్తూ ఉండండి. ఫైనల్లీ న్యాక్ అడిగిన ప్రశ్నలన్నీ చక్కగా సమాధానం ఇచ్చేశారు మన సార్స్. సో, నెక్స్ట్ వచ్చి సార్‌తో అన్ని విషయాలతో మాట్లాడి న్యాక్ మంచిగా గ్రేడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. మీరు కూడా అదే కోరుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చి సార్ వచ్చి మనకి న్యాక్ గురించి ఒక ఫోటోలు దిగుతారు. అలాగే సిగ్నేచర్ కూడా తీసుకుంటున్నారు సార్‌ది. ఇది కూడా ఎంతో భద్రంగా దాచుతారు మన సార్స్. నెక్స్ట్ వచ్చి అందరితో కలిపి గ్రూప్ ఫోటో దిగుతారు. గ్రూప్ ఫోటో దిగడంతో న్యాక్ నుంచి మంచి ఇది ఒక గుర్తుగా ఉంటుందన్నమాట. ఒక మంచి మెమరీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ జూనియర్స్ అండ్ సీనియర్స్ వీళ్ళే. అప్పట్లో మేము ఒక ఫోటో దిగాం. ప్రజెంట్ వీళ్ళు దిగుతున్నారు. చాలా ఆనందం అనిపించింది. న్యాక్ విభాగంతో ఒక ఫోటో దిగారు. సో, మొత్తానికి న్యాక్ విజిట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం వచ్చిన పని ఏంటంటే ఇతను ఎవరో తెలుసా మీకు? హాకీ ప్లేయర్. ఎవరో కామెంట్ చేయండి. అలాగే మనం వచ్చిన పని ఏంటంటే సర్టిఫికేట్స్ తీసుకుందామని వచ్చాను కదా! సర్టిఫికేట్స్ తీసుకుందాం అనుకుని అడిగితే అప్లికేషన్ పెట్టేశాను. అప్లికేషన్ పెట్టిన తర్వాత
మాకేదో ఆకలేస్తుందని అలా లస్సీ మన క్యాంటీన్‌లో లస్సీని, స్వీటు అలాగా తినేసి మళ్ళీ సర్టిఫికేట్స్ కోసం వెళ్ళాలి కదా! సో, ఎనర్జీ పుంజుకొని ఫైనల్‌గా టేస్ట్ అయితే సూపర్ ఉంది. స్వీట్ తిని చక్కగా డైజెస్టింగ్ సూపర్ ఉంటది. ఎనీవే ఫైనల్‌గా సర్టిఫికేట్‌లు తీసుకున్నాం. డిగ్రీ అయిపోయింది. సర్టిఫికేట్‌లు తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. మర్చిపోకండి మీరు ఈ యొక్క అనుభూతులు, మెమోరీసు మన ఏఎంఏఎల్ కాలేజ్ అనకాపల్లిలో ఉన్నవి కదా! సో, మీ మెమరీస్ ఒక్కటైనా షేర్ చేసుకోండి.